మహా టీవీ మీద మరి బీఆర్ఎస్ కార్యకర్తలు మన దాడి చేయడం, దానికి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడం, ఇటు పక్క టీవీ ఛానల్ వాళ్ళు, అటు పక్కనేమో బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇది కేవలం నిరసన వ్యక్తం చేసినాం, దాడి కాదని బీఆర్ఎస్ పార్టీ సమర్థించుకోవడం ఇది జరుగుతున్నది. ఒక 50 ఏళ్ల అనుభవం గల జర్నలిస్టుగా, మొదటి నుంచి ప్రజాస్వామిక భావాలు గల జర్నలిస్టుగా, ఏనాడో 1975లో ఇందిరాగాంధీని ఇండియా అంటే ఇందిరా అంటే ఇండియా అని ఆనాడు ఏదైతే దేవకాంత్ బార్వా అన్నాడో దాన్ని వ్యతిరేకిస్తూ మొట్టమొదటి వ్యాసం రాసిన వాడిగా అది ఆంధ్రభూమిలో ప్రింట్ అయింది. అట్లా 50 ఏళ్ల అనుభవం గల జర్నలిస్టుగా ఇది పత్రికా స్వేచ్ఛ కానీ మనకు మీడియా స్వేచ్ఛ ఉండాలి, దీన్ని అరికట్టడం ఎవరిది వల్ల కాదు, మంచిది కాదంటున్నాను. అంటే ఈ సంఘటన మహా టీవీ మీద జరిగిన సంఘటన ఖండిస్తున్నాను, పార్టీలకు అతీతంగా ఖండించాల్సింది మనం. కానీ రెండో కోణం కూడా చూడాలి. నా ఉద్దేశం ఏంటంటే మొదటి కోణమేమో మీడియా మీద, అది ప్రెస్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇది దాడి జరపడం కరెక్ట్ కాదు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వాళ్ళు తప్పు చేయొచ్చు. ముఖ్యంగా ప్రింట్ మీడియాలో తప్పు చేస్తే సవరించుకునే అవకాశం ఉంటే తెల్లారి మనం ఒక సవరణ చేయవచ్చు. నేను 50 ఏళ్ళుగా ప్రింట్ మీడియాలో పనిచేస్తున్నాను, ఎలక్ట్రానిక్ మీడియాలో విశేషకులుగా వస్తున్నాను కనుక మనకు ప్రింట్ మీడియాలో అవకాశం ఉంటుంది తప్పు సరిదిద్దుకునే. కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇప్పుడు నేను బూత్ పదం మాట్లాడి నేను వెనక్కిపోతా అంటే లాభం లేదు, ఎందుకంటే నోరు జారితే కష్టం, కారు జారితే వెనక్కి తీసుకోవచ్చు. కానీ నోరు జారిన తర్వాత వెనక్కి తీసుకోలేం కనుక దీన్ని మన ఎలక్ట్రానిక్ మీడియాను తప్పుగా చూసినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మేము ఈ తప్పు చేశామని వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉందంటున్నాను. అసలు స్వేచ్ఛకు అర్థం తెలుసుకుంటే మీడియా కూడా కొంత ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మీడియాలో కూడా చూస్తున్నాం పెడధోరణులు. ఒక మీడియా సంస్థ ఇంకో మీడియా సంస్థను విమర్శిస్తుంది, ఒక పత్రికా సంస్థ ఇంకో పత్రికా సంస్థ అధిపతిని కానీ వాళ్ళ యాజమాన్యాన్ని కానీ విమర్శిస్తారు. చూస్తున్నాం కదా, బహిరంగంగా బూతులు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆ మీడియా అనైక్యత వల్లనే బయట దాడి చేస్తారు కదా. మీరు సరిగ్గా లేరు, ఒక్కొక్క పార్టీ పత్రిక ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పత్రిక భజన పడుతుంది, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి మనకు భజన చేస్తుంది. అప్పుడు మీరే సరిగ్గా లేకపోయినాక మేము ఎట్లా ఉంటామని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తాయి కదా. గతంలో మనకు ఈనాడు రామోజీరావు గారిని అసెంబ్లీ సాక్షిగా అభిశంసించినాడు కూడా అసెంబ్లీకి పోకుండా పెద్ద ఎత్తున సుప్రీంలో పోరాటం చేసి ఆయన గెలిచారు. అక్కడికి పోకుండా అసెంబ్లీ ముందుకు పోయి దోషిగా నిలబడకుండా. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నాం ఏంటంటే ఇవాళ ఆనాడే ఈనాడు పుట్టక ముందే మనం ఆనాడు శ్రీశ్రీ గారు ఏమన్నారు, రాష్ట్రంలోని అప్పటి పత్రికలను ఉద్దేశించి దాదాపు 50 ఏళ్ల క్రితం, అంటే లెక్క పెడితే 60 ఏళ్ల క్రితం, 70s 60s అనుకుంటాను, శ్రీశ్రీ గారు అన్నారు నేటి పత్రికలు విషపుత్రికలు అని, తెలుగు పత్రికలను ఉద్దేశించి. మరి విషపుత్రికలకు మారిన పత్రికలు ఉన్నాయి, ఏదో ఒక పార్టీకి భజన చేసే పత్రికలు ఉన్నాయి, ఏదో ఒక పార్టీని కొమ్ము కాసే పత్రికలు ఉన్నాయి. మరి వాళ్ళు అందులో రాసిందంటే వేదేమనుకుంటున్నారు. అట్లా దానివల్ల ప్రజాభిప్రాయం మార్చలేరు అంటున్నాను నేను. ఆంధ్రప్రదేశ్లో మంచి ఉదాహరణ, తెలంగాణలో మంచి ఉదాహరణ, దేశంలో మంచి ఉదాహరణ. ఆయా పార్టీలకు పత్రికలు కానీ మీడియా సంస్థలు కానీ కొమ్ము కాస్తుంటే వాళ్ళు కొమ్ము కాసిన పార్టీలు గెలుస్తున్నాయి. ఎంత ప్రచారం ఉన్నాయి, ఎంత పెద్ద ఎత్తున పత్రికా సర్క్యులేషన్ ఉన్నా, లేకుంటే మీడియా వాళ్ళు చూస్తున్న రేటింగ్స్, టీఆర్పీ రేటింగ్స్ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రజలు తమంతలు తమ నిర్ణయం తీసుకుంటారు, ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి చూస్తున్నాం మనం. కనుక అట్లా చూసుకుంటే ఈ మహా టీవీ మీద దాడిని ఖండిస్తూనే మహా టీవీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక వ్యక్తిగతంగా కొందరిని విమర్శించే ముందు కొంత పునరాలోచించుకోవాలి. ఇప్పుడు మహా టీవీలో ఇంకొక ఘోరం కూడా జరుగుతుంది. మహా టీవీ చర్చల్లో ఇట్లా చూస్తుంటే ఇవాళ సరే రాజకీయ పార్టీలు కులము, ప్రాంతము, సమస్య తెస్తారు, పార్టీ ఇవన్నీ చూస్తారు. కానీ మనము పత్రికా యాజమాన్యం కానీ మీడియా యాజమాన్యం కానీ ఆ గొడవలో పడద్దు కదా. పెద్ద నష్టం జరుగుతుంది ఏంటంటే తెలంగాణ సమాజాన్ని అవమానించే విధంగా, తెలంగాణలో ఇంత ఘోరం జరుగుతుందా అని మాట్లాడడం, ప్రాంతానికి అంటగట్టదు. వాళ్ళు అంటగట్టవచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మనం అంటగట్టదు. రెండోది ఏంటంటే మనకు కులాన్ని కూడా అంటగట్టడం, ప్రాంతాన్ని కులాన్ని అంటగట్టడంతో పాటు హైదరాబాదు ప్రతిష్ట మంటగలిసిందని, తెలంగాణ షాను పోయిందని, తెలంగాణలో బతకలేమా మేము అనే ఒక ప్రాంతీయ ధోరణి పెట్టే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇది సరైనది కాదు. అది మహా టీవీ చేసినా ఇంకే టీవీ చేసినా ఇది కొంచెం తెలంగాణ ప్రాంతాన్ని కానీ హైదరాబాదు మన నగరాన్ని కానీ కించపరిచే చర్యగా నేను చూస్తున్నాను. ఈ పని వాళ్ళు చేస్తున్నారు అంటున్నాను. ఇది తప్పు. వాళ్ళు చేసిన తప్పుకు తప్పే అయితే ఒప్పు కాదు ఎప్పుడు కూడా. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దాన్ని ఖండిస్తూనే వాళ్ళు చేసిన దానికి మతము, ప్రాంతము, భాష, అట్లానే మనకు ఒక కులము దీనికి అంటగట్టడం కూడా సరైనది కాదు. ఇప్పుడు నలుగురు జర్నలిస్టులు మాట్లాడుతున్నాం, తెలంగాణ, ఆంధ్ర, ఆయన పలానా బండారంటే కులం ఏమిటి అనే పరిస్థితి తయారైంది. వాళ్ళ కులగజ్జ రాజకీయాల్లో ఆంధ్రలో మొత్తం చెడిపోయింది,
తెలంగాణలో కూడా ఈ కులగజ్జి రాజకీయాన్ని ప్రేరేపించే చర్యలు జరుగుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఖండిస్తున్నాను. కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఇప్పుడు ఫలానా ప్రాంతాన్ని, ఫలానా కులాన్ని, ఫలానా వాళ్ళని విమర్శిస్తే అది ఇంకో రకంగా పోతుంది కదా. మహా టీవీ కూడా ఇవాళ తన మీద దాడి జరిగిందాన్ని ఖండించుకుంటేనే వాట్ నెక్స్ట్ అలా ఆలోచన చేయాలి. అందరూ మాట్లాడితే జర్నలిస్టులు కానీ, నాలాంటి వాళ్ళు కానీ, విశ్లేషకులు ఎవరైనా సరే దాన్ని ఒక విన్ విన్ సొల్యూషన్, ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేయాలి. నేను స్పష్టంగా చెప్తున్నాను, బీఆర్ఎస్ అధికారంలో లేదు. ఇప్పుడు దాడి చేసింది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. మనకు ఆ చర్య తీసుకోవాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, వాళ్ళు తీసుకోవాలి కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు. ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళు ఏదైనా ఒక రాజ్యం కానీ, రాజు కానీ, ఆనాటి నుంచి రాజుల కాలం నుంచి ఇవాడి దాకా కూడా ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఈ మూడు చేయకుండా మేమైతే మినకు చూసుకుంటా వాళ్ళు కొట్టుకుంటారు మాకేమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా పనిచేసింది అనుకోండి, మరి తెలంగాణ సమాజం మీద కానీ, తెలంగాణ రాజకీయ పార్టీల మీద కానీ, తెలంగాణ ప్రభుత్వం మీద కానీ మరి దుమ్మెత్తిపోసే అవకాశం అవతల వాడికి ఇచ్చినట్టే కదా. నేను స్పష్టంగా చెప్తున్నాను, వాళ్ళు దాడి సరైనది కాదు. దాని మీద ఇమ్మీడియట్ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి, దోషులను అరెస్ట్ చేయాలి, తర్వాత కోర్టు ముందు ప్రవేశపెట్టాలి, దాని మీద సరైన చర్య తీసుకోవాలి. నిందితులు ఎవరైనా వాళ్ళు శిక్ష పడాలి. ఆ వైపుగా వెళ్లకుండే ఇవాళ బీఆర్ఎస్ మహా టీవీ పంచాయతీ కనుక చూస్తే, లేకుంటే టీవీలన్నీ కూడా మన పత్రికలు కూడా మా దాకా రాలే కదా అని మిన్నకుంటే రేపు మీ దాకా కూడా వస్తారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళే కాకపోవచ్చు, రేపు కాంగ్రెస్ వాళ్ళు రావచ్చు, బీజేపీ వాళ్ళు రావచ్చు, ఇంకోటి రావచ్చు, హిందూ మతవాది రావచ్చు, ముస్లిం మతవాది రావచ్చు, ఎవడేం రావచ్చు. కనుక పత్రికా స్వేచ్ఛను అరికట్టే చర్యను మనం ఖండిస్తూనే పత్రికలు ఇంత స్వేచ్ఛ అనే పేరు మీద ఎందుకు వీళ్ళు దుందుడుగ్గా పోతున్నారు అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నాను స్పష్టంగా. ఇవాళ 4 పత్రికలు చదివితే తప్ప అసలు వార్త తెలుస్తలేదు, వార్తకు వ్యాఖ్యకు తేడా తెలుస్తలేదు, వార్త ఎట్లా రాయాలి, వ్యాఖ్య ఎట్లా చేయాలి తేడా తెలుస్తలేదు. ఎడిటోరియల్లో మీరు దుమ్మెత్తిపోయండి మీకు ఇష్టం లేని పార్టీ మీద, కానీ వార్త రాసేటప్పుడు వార్తను సమగ్రంగా అందరికీ తెలిసేలాగా, అందరికీ నిష్పక్షపాతంగా ఉండాలి. వార్త రిపోర్టింగ్ అంటారు దాన్ని. నిష్పక్షపాత రిపోర్టింగ్ లేకుండా మీ ఇష్టం ఉన్నట్టు మీరు రాసుకుంటూ దాడులు జరిగినాయని మీరు అంటుంటే, దాడులు జరిపేవాడిని సమర్థించను, కానీ జరుగుతాయి కదా అంటున్నాను. ఆ జరిగేది ఆపానంటే మీరు నిష్పక్షపాతంగా ఉండాలి. మీరు మీడియా సంస్థలు చాలా హుందాగా ఉండాలి. మీరే పూర్తిగా పరిదగించి కులము, మతము, ప్రాంతము, భాష ఇవి పేరు మీద మీరే వార్తలు రాసి మీరే అవి చేస్తే మరి అవతల వాడు కూడా రాజకీయ నాయకుడు కదా, వాడు ఇంకా మోటుగా ఉంటాడు. వాళ్ళని మనం నియంత్రించాలంటే మనం మన సెల్ఫ్ నియంత్రణ, స్వీయ నియంత్రణ పాటించకపోతే ఇది ఇంకా పెట్టరేగిపోతుంది. ఇది కాకుండా ఒక మాట చెప్పిస్తాను. చిన్నప్పుడు నేను ఇంగ్లీష్ కథ చదువుకున్నాను. మన స్వేచ్ఛ మన ముక్కు వరకే, నాకు స్వేచ్ఛ ఉందని రోడ్డు మీద నడుచుకుంటూ కర్రసాము కత్తి సాము చేసుకుంటూ పోతా అంటే నడవదు. రోడ్డు మీద మన ముక్కు వరకే ఎందుకన్నారు? మన శరీరాంగాల్లో ముక్కు వైపు ఉంటుంది కనుక శరీరాంగాల్లో ఆ ముక్కు వరకే అన్నారు. మన స్వేచ్ఛను అరికట్టే శక్తి ఎవరికి లేదు, ఉండొద్దు కూడా. కానీ మన స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన మన ఇష్టం ఉన్నట్టు రాతలు రాస్తా, మాటలు మాట్లాడతా, వ్యక్తిత్వ హననం చేస్తా, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తా అంటే ఖచ్చితంగా వాడు కూడా ఊరుకోడు కదా. అందుకని అంతిమంగా మహా టీవీ మీద జరిగిన దాడిని ఖండిస్తూనే ఒక జర్నలిస్టుగా జర్నలిజం ప్రమాణాలు కాపాడాలని వీళ్ళందరికీ